ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్ట్ ప్రయారిటీ అనేది ఆల్రెడీ కొంత స్టూడెంట్స్ మీరు పెట్టేస్తుండొచ్చు. పెట్టిన వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క పోస్ట్ ప్రయారిటీ 10th March 2025 కంతా అప్డేట్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ ఇచ్చేసిన వాళ్ళు మళ్ళీ మీ యొక్క ప్రయారిటీ మార్చాలా లేదనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మనకి వెబ్ నోట్ ఒకసారి గమనించినట్లయితే మన యొక్క పోస్ట్ ప్రయారిటీ 10th March కంతా మనం సబ్మిట్ చేయాలి. ఒకవేళ సబ్మిట్ చేసినా కానీ మీకు ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 10th March 2025 వరకు ఉంటుంది. ఆల్రెడీ సబ్మిట్ చేయని వాళ్ళు సో ట్రై టు వాచ్ దిస్ వీడియో అండ్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ ప్రయారిటీ బేస్డ్ ఆన్ మెయిన్లీ 4 ఆస్పెక్ట్స్. ఈ 4 ఆస్పెక్ట్స్ ఏంటి? మన యొక్క పోస్ట్ని మనం ఎంచుకోవాలంటే దాని యొక్క పవర్స్ ఏంటి, పవర్స్ అంటే దాని యొక్క నేచర్ ఆఫ్ ది వర్క్ ఏంటి, ఆర్ స్కోప్ ఆఫ్ ది వర్క్ ఏంటి. నెక్స్ట్ ప్రమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి. కొన్ని పోస్టులు మనం కానీ గమనించినట్లయితే ఫాస్ట్ ప్రమోషన్స్ ఉంటాయి, అంటే ఎవ్రీ 3 yearsకి ఒక్కొక్క ప్రమోషన్ వెళ్తూ ఉంటుంది. కొన్ని పోస్టులకి అయితే 6 years అయినా 8 years అయినా ఎక్కడేసిన గొంగలు అక్కడలాగా మీకు అదే డెసిగ్నేషన్లోను అదే ఆఫీస్లోను మీకు అలా కంటిన్యూ అవుతూనే ఉంటారు. కొన్ని పోస్టులకు ఆ విధంగా ఉంది. రియాలిటీ ఏంటంటే కొన్ని ప్రమోషన్స్ మనకి చాలా లేట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రయారిటీస్ ఏంటి. ప్రయారిటీస్ వచ్చే కొంతమంది స్టూడెంట్స్ నాకు ఫీల్డ్ లెవెల్ అంటే బాగుంటుంది, ఎప్పుడు నేను ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ యొక్క సమస్యల్ని నేను సాల్వ్ చేసే విధంగా ఉండాలి, నాకు గుర్తింపు ఉండాలి సొసైటీలో అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. కొంతమందికి నాకు ఆఫీస్ వర్క్ ఉంటే బెటరు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలా, పిల్లల చదువులు ఉండాలా, ఇవంతా కొంత కన్సిడరేషన్ తీసుకునే ఆస్పెక్ట్స్ ఉండాలి. ఈ నేపథ్యంలో నేను ఒక పీడిఎఫ్ కన్సల్టేషన్ చేశాను. ఆ పీడిఎఫ్ ఏంటంటే ఇక్కడ మీకు గమనించినట్లయితే ఈ పీడిఎఫ్లో నేనేం మెన్షన్ చేశానంటే జనరల్గా 3 ఆస్పెక్ట్స్ కన్సిడరేషన్ తీసుకున్నాను. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏంటంటే పవర్ లెవెల్స్ ఏంటి, ప్రమోషన్ ఏంటి, నేచర్ ఆఫ్ ది వర్క్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ తహసీల్దార్ అండ్ మున్సిపల్ కమిషనర్ ఆఫ్ గ్రేడ్ 3 ఈ 2 పోస్టులు ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉన్నాయి. మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో 8 ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉన్నాయి. ఈ 8లో 2 వచ్చి మనకి ప్రజలతో ప్రతిరోజు మనం నిత్యం వాళ్ళ సమస్యలను పరిష్కరించే జాబ్ ఏంటంటే ఈ డిప్యూటీ తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్ ఆఫ్ గ్రేడ్ 3. ఈ 2 పోస్టులు ఏది ప్రాధాన్యత అంటే ఖచ్చితంగా మనం డిప్యూటీ తహసీల్దార్ అనొచ్చు. ఎందుకంటే డిప్యూటీ తహసీల్దార్ నుంచి మీకు గ్రూప్ 1 స్థాయి డిప్యూటీ కలెక్టర్ వరకు వెళ్ళే స్కోప్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రమోషన్ లెవెల్స్ ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాధాన్యత క్రమము లేకపోతే ఆ డిపార్ట్మెంట్ యొక్క ప్రయారిటీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ అయితే మనకి గ్రేడ్ 3 తర్వాత గ్రేడ్ 2, గ్రేడ్ 2 తర్వాత గ్రేడ్ 1 అలా మనకు ప్రమోషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇదే ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మనకి గమనించాల్సింది ఏంటంటే సబ్ రిజిస్టర్. ఈ సబ్ రిజిస్టర్ ఏంటంటే మనకి కొంతవరకు పవర్స్ ఉంటాయి. పవర్స్తో పాటు మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మనకి ఆఫీస్ అవర్స్ ఇక్కడ మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం గమనించవచ్చు. అదే మెయిన్ తేడా. మీకు పబ్లిక్ లైఫ్లో ఉండాలనుకుంటే నెక్స్ట్ ప్రయారిటీ మీరు డిప్యూటీ తహసీల్దార్ తర్వాత మున్సిపల్ కమిషనర్ పెట్టుకోవచ్చు. లేదు సార్ నేను కంప్లీట్గా మనకి ఆఫీస్ వర్క్ అయితే నాకు ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడు మీకు డిప్యూటీ తహసీల్దార్కి ముందు మీరు సబ్ రిజిస్టర్ పెట్టుకునే స్కోప్ కూడా మీకు బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఏఎల్ఓ ఏంటి? అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనేది మనకి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డిపార్ట్మెంట్ అన్నా కానీ ఇక్కడ ఏఎల్ఓలో మీ యొక్క జాబ్ నేచర్ ఏ విధంగా ఉంటుందంటే ఇది కూడా ఆఫీస్ వర్క్ అని చెప్పొచ్చు, పేపర్ వర్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి లేబర్ సమస్యలు కానీ లేబర్ కోడ్ కానీ ఇండస్ట్రీ రిలేటెడ్ టు వర్కర్స్ కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్స్ మీరు డీల్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఏఎస్ఓ పెట్టాను. ఏఎస్ఓ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయిన ఎగ్జిక్యూటివ్ క్రమంలో 5th ఆప్షన్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే ఈ ఏఎస్ఓలో మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ అయినా కానీ మీరు ఒకే దగ్గర పనిచేయచ్చు. అదేవిధంగా సెక్రటేరియట్లో పనిచేయచ్చు. మన క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో మీరు పనిచేయచ్చు. దాంతోపాటు మీకు ఆ క్యాపిటల్ సిటీ అన్నప్పుడు మనకి సిటీ లైఫ్ అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్, హెల్త్ ఆపర్చునిటీసు, ప్రమోషన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏఎస్ఓ నుంచి మనకి సెక్షన్ ఆఫీసర్ నుంచి మళ్ళీ ఈ ఏఎస్ఓలో ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఏఎస్ఓ తర్వాత సెక్షనల్ ఆఫీసర్ తర్వాత మీకు దాదాపు మీకు డిప్యూటీ సెక్రటరీ వరకు వెళ్ళే స్కోప్ ఉంటుంది. ఇంకా మీకు లెంత్ ఆఫ్ సర్వీస్ ఉంటే మనకి జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవంతా మనకి ఏంటంటే గ్రూప్ 1 స్థాయి తర్వాత కొంత లెవెల్ వెళ్ళే స్కోప్ ఎప్పుడు ఉంటుందంటే మనము ఉన్న లెంత్ ఆఫ్ సర్వీస్ మీద మనకి ఆస్పెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకవేళ యూనిఫామ్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మీద మీకు ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదే ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో నేను ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీ డిపార్ట్మెంటు, నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్స్,
దెన్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటే మనకి 8 ఇచ్చారు కదా, ఈ 8లో ఈ 3 పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కానీ, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ ప్రాధాన్యము ఉందా అని అడిగితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 3 డెసిగ్నేషన్స్కి ప్రాధాన్యత తగ్గుతుంది. మీ యొక్క ప్రిపరేషన్, సార్ నేను గ్రూప్ 2లో నేను సెటిల్ అవ్వను, ఇంకా గ్రూప్ 1 రాస్తాను, సివిల్స్ రాసుకోవాల్సి ఉంది, ఆల్రెడీ నేను మిడిల్ ఏజ్లో ఉన్నాను, మా పిల్లల యొక్క ఎడ్యుకేషన్స్ ఇవంతా మనం చూసుకోవాలంటే యూ కెన్ గో ఫర్ ఏఎస్ఓ ఆర్ ఏఎల్ఓ. ఏఎస్ఓ ఏఎల్ఓలో మనకు కొంత టైం ఉంటుంది ప్రిపరేషన్కి, ఫీల్డ్ లెవెల్ జాబ్స్ కంటే కూడా. కాబట్టి మీ యొక్క ప్రాధాన్యత ప్రయారిటీస్ని బట్టి మనము ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ఏఎస్ఓలోనే మనకి ఇంకా ఒక 3 ప్రైమ్ పోస్టులు ఉన్నాయి. ఏంటంటే ఫైనాన్సు, లా అండ్ లెజిస్లేచర్. ఈ లా అండ్ లెజిస్లేచర్ కొంతవరకు సిమిలర్గా ఉన్న, ఫైనాన్స్ అనేది మనము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు ఆఫ్టర్ ఏఎస్ఓ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దెన్ ఐ హ్యావ్ మెన్షన్ అబౌట్ సీనియర్ అకౌంటెంట్, దాని తర్వాత సీనియర్ ఆడిటర్, దెన్ ఆడిటర్. నెక్స్ట్ మనకి ఇచ్చింది చాలా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జూనియర్ అసిస్టెంట్లు మనకి ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. పర్టికులర్గా జూనియర్ అసిస్టెంట్లో మనకి పెద్ద వేరియేషను, ఎక్కువ పవర్స్ లేకపోయినా, అక్కడ ఫీల్డ్ వర్క్ లేకపోయినా, మనకి పేపర్ వర్క్, ఈ కంప్యూటర్ జాబ్స్ ఉన్నా కానీ కొన్ని డిపార్ట్మెంట్స్లో, కొన్ని కమిషన్ రేట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ కానీ, డీజీపీ ఆఫీస్ కానీ, ఇట్లాంటి ఆఫీసెస్లో మీరు అక్కడ ఉండడం వల్ల కొంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి తెలిసే ముందు మీకు తెలిసే స్కోప్ ఉంటుంది. కాబట్టి మీకు అదేవిధంగా సోషల్ నెట్వర్కింగ్, పబ్లిక్లో పలుకుబడి, ఇట్లాంటి స్కోప్ అనేది మనకి ఈ ఆఫీసెస్లో ఉంటుంది. అదేవిధంగా పని ఒత్తిడి కూడా అక్కడ మనకి ఉండే స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్లో ప్రయారిటీ క్రమం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, దాని తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ తర్వాత కమిషన్ రేట్స్. ఇంకా ఇక్కడ జూనియర్ అసిస్టెంట్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మనకి ఇవి స్టేట్ క్యాడర్ అయినా కానీ కొన్ని డిపార్ట్మెంట్స్లో మీకు ఇంట్రెస్ట్ కానీ ప్రాధాన్యత కానీ ఉంటే దాన్ని బట్టి మీరు పెట్టుకునే ఇబ్బంది లేదు. ఇది మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. దీన్ని బట్టి మీరు నోటిఫికేషన్ గమనించినట్లయితే వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్ ఇచ్చినా కానీ మీ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్ని ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒకవేళ మీకు పబ్లిక్ లైఫ్, ప్రయారిటీ, పవర్స్, ప్రమోషన్స్ ఇవంతా కావాలంటే డిప్యూటీ తహసీల్దార్ కెన్ బి ఫస్ట్ ప్రయారిటీ. లేదు నాకు డెస్క్ జాబ్ కావాలి, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావాలనుకున్న వాళ్ళు మీరు సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళొచ్చు. అదే పబ్లిక్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్, దాని తర్వాత మున్సిపల్ కమిషనర్ తర్వాత ఏఎల్ఓ పెట్టుకోవచ్చు. ఈ ఏఎల్ఓ కూడా మీకు మళ్ళీ ప్రిపరేషన్ గ్రూప్ 1 కొట్టాలి, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేయాలి, కంటిన్యూషన్ చేయాలి. కానీ ఎగ్జిక్యూటివ్ గ్రీనింగ్ కావాలనుకున్న వాళ్ళు ఏఎల్ఓ ఈస్ బెటర్ దాన్ సబ్ రిజిస్టర్. ఎందుకు నేను ఏఎల్ఓ చెప్తున్నానంటే కొంత టైం ఉంటుంది మీకు ప్రిపరేషన్కి, దాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇఫ్ యూ వాంట్ టు సెటిల్ ఇన్ గ్రూప్ 2 మీరు కంపల్సరీగా మీరు డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకోండి. దాని తర్వాత మున్సిపల్ కమిషనరా, సబ్ రిజిస్ట్రారా మీ చాయిస్. ఏఎస్ఓ కూడా చెప్పాను కదా, ఏఎస్ఓ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, దాన్ని మనం జిఏడి అంటాం. జిఏడి మనము 4th పొజిషన్ తర్వాత 5th పొజిషన్లో కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది ఇంకా చెప్పాలంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు, పిల్లలు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఈ ఏఎస్ఓ జిఏడి డిపార్ట్మెంట్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒకే దగ్గర ఉంటాము, అక్కడ ప్రమోషన్స్ కూడా ఫాస్ట్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. మీకు డిప్యూటీ సెక్రటరీ స్థాయికి వెళ్ళేంత స్కోప్ ఉంటుంది. కాబట్టి ఏఎస్ఓ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అది తప్ప అంటే అది మంచి అని చెప్పుకోవచ్చు కొంతవరకు, బట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రయారిటీస్. నెక్స్ట్ నేను చెప్పిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్స్టెన్షన్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఈ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ మీకు యూనిఫామ్ ఇంట్రెస్ట్ ఉండి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేయాలన్న నేపథ్యము, ప్యాషన్ ఉంటే మీరు కంపల్సరీ అది ప్రయారిటీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ కానీ, ఈ 2 జాబ్స్కి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఈ 3 జాబ్స్కి ప్రజెంట్ టైమ్స్లో వీటి యొక్క ప్రాధాన్యత తగ్గిందని చెప్పొచ్చు. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఫస్ట్ ప్రయారిటీ ఏఎస్ఓ అనే. ఇప్పుడు ఇంకా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏఎస్ఓ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ 5th పొజిషన్ ఆల్సో. ఏఎస్విలో మనకి 4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే జిఏడి, ఫినాన్స్, లా అండ్ లెజిస్లేచర్. ఈ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఏం చెప్తున్నాను? జిఏడి, ఫినాన్స్, లా అండ్ లెజిస్లేచర్. దీని తర్వాత మనకి సీనియర్ అకౌంటెంట్ తర్వాత సీనియర్ ఆడిటర్ తర్వాత ఆడిటర్. నెక్స్ట్ కమింగ్ టు జూనియర్ అసిస్టెంట్లో వీళ్ళు చేసే జాబు, డెసిగ్నేషను, మనకి స్కోప్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందంటే మనకి కంప్యూటర్ జాబు, ఆఫీస్ జాబు. యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు ఇంటరాక్ట్ విత్ ద పబ్లిక్ టు రిపోర్ట్ దేర్ గ్రీవెన్సెస్ ఇన్ ద సిస్టమ్.
ఇవి మనకి జనరల్గా కొన్ని స్పెషలైజ్డ్ కమిషన్స్ ఉంటాయి కదా, ఏపీపీఎస్సీ కానీ డీజీపీఎస్ డీజీపీ ఆఫీస్ కానీ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇట్లా మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. వీటిలో మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత సెకండ్ జూనియర్ అసిస్టెంట్లో మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, దాని తర్వాత మీరు ఏదైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఎందుకంటే మీకు అక్కడ కొంతవరకు పని ఒత్తిడి లేకపోయినా మీకు కొంత ఇన్ఫర్మేషన్ మీకు ముందే తెలుస్తుంది, పబ్లిక్తో కూడా కొంతవరకు కాంటాక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో. దెన్ కమిషన్ రేట్స్ ఈ కమిషన్ రేట్స్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు సిటీలో కానీ అర్బన్ ఏరియాస్లో పోస్టింగ్స్ ఉంటుండడం వల్ల మీకు మీ పిల్లలకి ఇట్లాంటి వాటికి ఇబ్బంది కాకుండా మీకు స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ వర్క్ నేచర్ కానీ కొంత బ్యాలెన్స్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఇది జనరల్గా నేను చెప్తున్నది ఏంటంటే పోస్ట్ ప్రయారిటీ అనేది మనము పవర్ బేసిస్ మీద, అంటే మనకిచ్చిన మనకొచ్చే పోస్టు దానికి ఉన్న పవర్స్, ప్రయారిటీస్, ప్రమోషన్స్ వీటిని ఆధారంగా మీరు పెట్టుకోవాలి. ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది సార్ ఈ పోస్టులకి మాకు వేకెన్సీస్ లేవు, నాకు ఆ జోన్లో లేవు, మల్టీ జోన్లో లేవు, నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉన్నాయి, మా కమ్యూనిటీకి లేవు, ఇట్లాంటిది కన్సిడరేషన్ కానే కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ 59 డెసిగ్నేషన్స్కి పోస్ట్ ఉన్నా లేకపోతే లేకపోయినా మీరు అర్హులైనా అనర్హులైనా మనం పోస్ట్ ఆర్డర్ పెట్టేసేయాలి. పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టేస్తే ఏపీపీఎస్సీ మీరు ఎలిజిబుల్ అయితే ఆ పోస్ట్ ఇస్తుంది, లేకపోతే నెక్స్ట్ ప్రయారిటీకి వెళ్ళిపోతుంది. అంతేగాని నేను సబ్ ఇన్స్పెక్టర్కి నేను ఎలిజిబుల్ కాదు, నాకు హైట్ లేదు, ఏజ్ లేదు, ఇంకొక డెసిగ్నేషన్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ లేదు, నేను ఎలిజిబుల్లా, నేను పెట్టచ్చా పెట్టకూడదా, ఇవంతా పక్కన పెట్టేసేయండి. పోస్ట్ ప్రిఫరెన్స్ కంప్లీట్లీ అవైలబుల్ పోస్టుల్ని మనం దానికున్న స్కోప్ ఆఫ్ వర్క్ కానీ, ప్రమోషన్స్ కానీ, ప్రయారిటీస్ కానీ తీసుకొని మనం పోస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటాము. దిస్ ఈజ్ అబౌట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదు ఇంకా పెట్టకపోతే ఈ వీడియో ఒకసారి అర్థం చేసుకుని మీరు పెట్టచ్చు. ఇంకా డౌట్స్, క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేసి విల్ ట్రై టు గివ్ రిప్లై టు ఆల్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ.